ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒక యవనస్తుని గుర్చినటువంటి గొప్ప సమాచారము, లేకపోతే యవనస్తుని గుర్చినటువంటి వివరణ మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యాకోబుకు పుట్టినటువంటి 11వ కుమారుడైనటువంటి యోసేపు. యోసేపు అనగా ఫలించాడు కొమ్మ. ఈయన కొన్ని కారణాల చేత ఐగుప్తులోనికి తీసుకొని పడతాడు. రాజా సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర ఉంటాడు. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే 39వ అధ్యాయం ఆదికాండము 2వ మాట 3వ మాట చూచినప్పుడు, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక ఆయన వర్ధిల్లుచుండెను. ఏ జీవితాలైతే దేవుడు తోడుగా ఉంటాడో వాళ్ళ జీవితాలు వర్ధిల్లింపబడతారనేటువంటి విషయం